అయితే ఈ పూట వర్తమానం కొరకు నేను ప్రాధాయపడుతూ దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న టైంలో మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుంచి 50 వచనాలు సహోదరి చదివి వినిపిస్తారు. చాలా జాగ్రత్తగా మనం వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 45 నుంచి 50 వచనాలు. ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోణ ఎక్కి అద్దరినున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణె సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. బిగ్గరగా చెప్దాం. అది శిష్యులందరూ సముద్రము మీద ప్రయాణం చేస్తున్న సమయం. చాలా జాగ్రత్తగా వినాలి, వెనక గందరగోళం జరుగుతుంది. శిష్యులందరూ ఓడ మీద ప్రయాణం చేస్తున్నటువంటి తరుణం అది. సముద్రము పైన ఓడ సాఫీగా తాపీగా వెళ్తూ ఉంది. చాలా సంతోషంగా ఉన్నారు శిష్యులందరూ. మనం యేసు కంటే ముందు ఆ ధరికి చేరుకోవాలని శిష్యులందరూ ఆ ఓడలో ప్రయాణమైపోతూ ఉన్నారు. ప్రయాణము సగ దూరం చాలా బాగా జరిగింది, హ్యాపీగా జరిగింది, తాఫీగా జరిగింది, హాయిగా జరిగింది. ఏమైందో ఏంటో పాడు, ఆ ఓడ సముద్రపు మధ్యధర వెళ్ళినప్పుడు, సముద్రం మధ్యలోనికి ఆ ఓడ వెళ్ళినప్పుడు, ఆ సముద్రం మధ్యలో ఓడ అలా ప్రయాణం చేస్తూ ఉంది. ఒక్కసారిగా తెలియని ఒక ప్రళయం అక్కడ ఏర్పడింది. అప్పటి వరకు నవ్వుకుంటున్న శిష్యులు, అప్పటి వరకు ఆనందిస్తున్న శిష్యులు, అప్పటి వరకు సంతోషిస్తున్న శిష్యులు, అప్పటి వరకు గంతులేస్తున్న శిష్యులు, అప్పటి వరకు ఆనందిస్తున్న శిష్యులు, అప్పటి వరకు నాట్యమాడుతున్న శిష్యులు, హాయిగా తాఫీగా హ్యాపీగా వారి జీవనమును గడుపుతూ పోతున్న శిష్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయారు. ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వాతావరణంలో మార్పులు, వాయుమండలంలో మార్పులు, సముద్ర గాధ గర్భములో మార్పులు, సముద్రపు అలల్లో మార్పులు, టోటల్గా ప్రకృతిలోనే మార్పు కలగటం వారు గమనించారు. ఏముండోయ్, ఈ వాడ ఎక్కడికి వెళ్ళినాక తుఫాను వచ్చింది? మధ్యలో, సముద్రపు మధ్యలోనికి వాడెళ్ళినాక తుఫాను వచ్చింది. స్టార్ట్ అయినప్పుడే కొంత దూరం వెళ్ళినప్పుడు తుఫాను వస్తే వాళ్ళు దూకి ఎలాగల ఒడ్డుకు రాగలరు. వాళ్ళు దూకటానికి అనుకువ లేకుండా, వారి ఒడ్డుకు చేరుకోవడానికి అనుకువ లేకుండా ఆ సముద్రం మధ్యలో, అగాధ జలముల మధ్యలో వారి ఓడ అలలకు అతలాకుతలమైపోతూ ఉంది, ఊగిపోతూ ఉంది, షేక్ అయిపోతూ ఉంది, బ్రేక్ అయిపోతూ ఉంది. ఆ ఓడకున్నటువంటి ఆ అడ్డు తెర, ఆ తెరచాప కూడా చిరిగిపోయింది ఆ గాలికి. ఓడకి ఉన్న తెరచాప చిరిగిపోతే ఓడ ఏమైపోయినట్లుగా ఇక మునిగిపోద్ది, ఇక లాభం లేదు. తెరచాపే ఓడను బతికించేది, ఓడను కాపాడేది, ఓడని గమ్యస్థానానికి తీసుకువెళ్ళేది. అనుకోని సమయంలో, అనుకోని గడియలో, అనుకోని పరిస్థితిలో ఓడ ఆగిపోయింది. దిగటానికి లేదు, ఈత కొట్టడానికి లేదు, బయటికి రావటానికి లేదు. పోనీ గమ్యం చేరుకున్నావా అంటే అది కూడా లేదు. మాట్లాడాలి, పర్లేదు, మీరందరూ మాట్లాడాలి. పొద్దాకలు చెప్పించుకోబాక, నాకు చిరాకు అసలే. నోరు తెరిచి మాట్లాడండి, ఏకీభవించండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళతో కాదు. ఇందాకలే బంధించే శక్తులు ఇంకా ఉన్నాయా?
దేవునితో మాట్లాడగా ఏం చెప్పాలి? ఆమేన్ అనాలి, హల్లెలూయా అనాలి, చప్పట్లు కొట్టాలి. అప్పుడు దేవుడు మరొక మాట నిన్ను మాట్లాడి బతికించి బలపరిచి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పకముందే మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ ఓడ ఎక్కడ ఆగిపోయిందన్నాను? సముద్రం మధ్యలో ఆగిపోయింది. పోనీ గమ్యస్థానానికి దగ్గర ఉన్నారా? లేరు. అది అలా మాట్లాడాలి. అది మన కుటుంబానికి క్షేమం. దేవుని సన్నిధిలో మన నోరు తెరిస్తే దేవుడు నింపుతాడు. మన జీవితాలు నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు నోరు బాగుగా తెరవాలి. హల్లెలూయా. వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు కొంత దూరం వెళ్ళినాక వస్తే వాళ్ళు బయటపడటానికి వీలు ఉండేది. వాళ్ళు బయట పడటానికి వీలు లేకుండా వారు సముద్రంలోకి దూకి ఈత కొట్టుకొని బయట రావటానికి వీలు లేకుండా అది ఎక్కడ ఆగిపోయింది? సముద్రం మధ్యలో, అగాధ జలముల మధ్యలో ఆ వడాగిపోయింది. వినండి ప్రియ దైవజనమా, తెరచాప చిరిగిపోయింది. మెయిన్ వాళ్ళ బలగం చిరిగిపోయింది. ఇక ఓడ మునిగిపోద్ది. ఆ ఓడతో పాటు శిష్యులు మునిగిపోతారు, చనిపోతారు. భయంగా కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు, గలిబిలైపోతున్నారు, గందరగోళం అయిపోతున్నారు. అప్పటి వరకు ఆనందించిన వారు, అప్పటి వరకు సంతోషించిన వారు, అప్పటి వరకు నాట్యం వేసిన వారు, అప్పటి వరకు ప్రభుని ఘనపరిచిన వారు, అప్పటి వరకు సంతోష ఆనందాల పంట కోసి తింటేవారు, వారి జీవితంలో అనుకోకుండా ఒక భయంకరమైన శ్రమ ఎంటర్ అయిపోయింది. అనుకోకుండా భయంకరమైన ఆందోళన ఎంటర్ అయిపోయింది. అనుకోకుండా భయంకరమైనటువంటి చిక్కుముళ్ళు ఎంటర్ అయిపోయినాయి. గలిబిలి, గందరగోళం. సాఫీగా జరుగుతున్న కుటుంబ ప్రయాణాలు ఒక్కోసారి అనుకోకుండా అన్షేకబుల్గా మారిపోతూ ఉంటాయి, బ్రేక్ అయిపోతూ ఉంటాయి, అల్లకొల్లలం అయిపోతూ ఉంటాయి. అలానే శిష్యుల దోణెంతో కూడా అలా అయిపోయింది. అది వేకువ జాము అనగా 4వ జామున యేసు ప్రభు వారు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నీళ్ళ మీద నడుచుకుంటూ ప్రభు వస్తూ ఉన్నారు. మీరు నమ్మండి, వారందరూ కూడా ఈ తుఫానే మమ్మల్ని భయపెడుతుంది, అలలు మమ్మల్ని భయపెడుతున్నాయి, ఇక కాసేపట్లో మేము చనిపోతాం, ఈ తెలియని వింత ఆకారం ఏంటి బాబోయ్, పోతాం బాబోయ్, దయ్యం, అయ్యి అది పొలిమేర శక్తి, అది పైచాచిక శక్తి, అది చోతబడి శక్తి, అది మతోన్మాద శక్తి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రాగ కేకలు వేస్తుంటే ప్రభు ఏమన్నారు? భయపడద్దు, నేనే భయపడద్దు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. నేనే అంటే, నేను అంటే ఎవరు అని అడగకుండా డైలాగ్ వేసేసాడు దేవుడు. నేనే అంటే శూన్యములో సృష్టిని కలగజేసిన వాడు. నేనే అంటే ప్రపంచములను నిర్మించిన వాడు. నేనే అంటే మృతులను సజీవులుగా లేపినవాడు. సార్వభౌముడు, పేదలకు తండ్రి, దిక్కులేని వారికి దిక్కు అయి ఉన్న దేవుడు, ప్రేమ లేని వారికి ప్రేమ చూపించువాడు, గాయపడిన వాడిని స్వస్థపరచువాడు, అక్కరలను తీర్చువాడు, హక్కునకు చేర్చుకొనవాడు, ప్రేమించువాడు, బలపరచువాడు, ఆదరించి ధైర్యం ఇచ్చి నడిపించగలిగిన వాడు నేనే. మరో మాట మాట్లాడకుండా మంచి మాట వదిలాడు, నేనే. ఇక వేరొక పదం చెప్పక్కర్లేదు. నేనే అన్న మాటకు అంత అర్థం ఉంది. వచ్చేది నేనే అని బిగ్గరగా వారికి చెప్పారు. వెంటనే వారు కుదుట పడ్డాడు, ధైర్యం పడ్డారు. వాళ్ళు వచ్చేసాడు. అగాధములో నా కొరకు నిచ్చెన వేయేవాడు వచ్చేసాడు. ఇక నేనే అన్న శబ్దం వింటే మొత్తం డిలీట్ అయిపోద్ది మైండ్లో నుంచి. భయం డిలీట్ అయిపోద్ది, ఆందోళన డిలీట్ అయిపోద్ది, అన్షేకబుల్ క్రియలు డిలీట్ అయిపోతాయి. సతమతం అయిపోయి, గలిబిలైపోయి, భయం 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 అన్ని డిలీట్ అయిపోతాయి. అలా డిలీట్ అయిపోయేటట్లుగా దేవుడు ఏమన్నాడు? నేనే. జీసస్, హల్లెలూయా, నేనే. ఇక ఓడలో ఉన్న శిష్యులందరూ కూడా వచ్చేసాడ్రా. ఇక మన భయం లేదు.
ప్రపంచములను నిర్మించిన స్వరం అది. శూన్యములు అందమైన సృష్టిని చేయగలిగిన స్వరం అదే. ఒకడు యెరూషలేము నుండి ఎరుకోకపోతుండగా మార్గ మధ్యలో వస్త్రహీనుడుగా దిక్కుమాలిన వాడిగా గాయములతో పడి ఉంటే ఎవరు పట్టించుకోకపోయినా వాడిని లేపి ద్రాక్షారసం పోసి వస్త్రములిచ్చి పూట కూలివానికి చేర్చిన వాడు స్వరం రా ఇది. మనల్ని పట్టించుకునేవాని స్వరం ఇది. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదని ఒకరితో శిష్యులు మాట్లాడుకున్నారు. ఈ రోజుని 6వ శుక్రవారం ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడు. ఒక ప్రత్యేకమైన ఇంపార్టెంట్ పర్సన్ మన మధ్యలోకి వస్తున్నాడు. శబ్దమైన పేరేంటో? ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ సభకు హాజరవుతూ ఉన్నాడు. ఏరియా ఎమ్మెల్యే కాదు, ఈ రాష్ట్ర సీఎం కాదు, వారిని నియమించి సర్వాధికారములను కలగజేసిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నడిచి వచ్చుచున్నాడు. ఈ సభలోనికి నడిచి వస్తున్నాడు, ఈ ప్రాంగణములోనికి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన వ్యక్తి ఈ సభకి, ఈ కూడికకి వస్తూ ఉన్నాడు. మీరు నమ్మండి. ఎందుకు వస్తున్నాడు ఆయన? రావలసిన అవసరమేముంది? ఆయన ఎవరు ఇన్వైట్ చేశారు? ఆయన ఎవరు పిలిచారు? పిలిచినా పిలవకపోయినా నీ ఓడ అగాధ సముద్రములు ఇరుక్కుపోయిందనే విషయం ఆయన గ్రహించారు. నీ ఓడ గమ్యానికి చారలేదు అన్న విషయాన్ని ఆయన గమనించారు. నీ ఓడ అద్దరికి చారలేదన్న విషయాన్ని ఆయన గమనించారు. నీ ఓడ కోరిన రేవుకి ఇంకా వెళ్ళలేదన్న విషయాన్ని ఆయన గుర్తించారు. అందుకే ఆ ప్రముఖుడు, అందుకే ఆ సర్వాధికారం కలిగిన వాడు, అందుకే సర్వశక్తి కలిగిన దేవుడు, అందుకే సార్వభౌముడు ఈ సభకి పిలవబడ్డాడు. ఈ సభకి పిలవబడ్డాడు, ఈ సభకు వస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన వ్యక్తి ఆయన నడుచుకుంటూ నీ వద్దకొస్తున్నాడు. నీ ఓడ కోరిన రేవుకు నడిపించడానికి, నీ ఓడ గమ్యస్థానానికి తీసుకువెళ్ళడానికి ఏ కోరికైతే నీకు ఉన్నదో, ఏ ఒడ్డుకు చేరాలని, ఏ గమ్యస్థానానికి చేరాలని నీ ఓడ ఉన్నదో, ఆ ఓడని ఆ రేవుకు చేర్చడానికే సర్వ అధికారము కలిగిన దేవుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా నాకేదో అభిషేకం కొంచెం తగ్గిపోతున్నట్లుంది. కొంచెం హుషారుగా ఉండండి. ప్రభు ఇక్కడికి వచ్చారు. ప్రభుకి ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆయన. ఎందుకు అంటే నీవు కోరుకున్న గమ్యస్థానానికి ఇంకా నీ ఓడ చేరలేదు. నీవు కోరిన రేవుకి నీ ఓడ ఇంకా చేరలేదు. అందుకే నీవు కోరిన ఒడ్డుకు, నీవు కోరిన రేవుకు చేర్చడానికి ఆయన పరము నుండి దివికి ఎలా నడుచుకుంటూ నా ప్రభు వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, ఖచ్చితంగా ఈ రాత్రి మనము కోరిన రేవుకి మన వాడ వెళ్ళబోతుంది. మనము అనుకున్న ఒడ్డుకి మన వాడ చేరబోతుంది. మనము కోరుకున్న గమ్యస్థానంలోకి వెళ్ళి మనం నిలబడబోతున్నాం. అగాధ మధ్యలో ఉన్నప్పటికీ కూడా, అగాధ జలములో ఉన్నప్పటికీ కూడా, ఆ జలములో ఇరుక్కుపోయావు, ఆ జలములో నలిగిపోతున్నావు, ఆ జలములో కొట్టుకులాడిపోతున్నావు, ఆ జలములో గలిబిలైపోతున్నావు, సముద్రపు మధ్యలో ఉండిపోయావు. నీకు దూకటానికి నీకు ప్రయత్నం చేయలేకపోతున్నావు. అవతలి ఒడ్డుకును చారలేకపోతున్నావు. కొన్ని యువతలకు కూడా రాలేకపోతున్నావు. మధ్యలో ఇరుక్కుపోయావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయం నిన్ను కమ్ముకుంది, భయం నిన్ను నిండుకుంది, భయం నీ చుట్టూ కూడా సంచరిస్తూ ఉంది. ఈ రోజున నా ప్రభువు నీవు కోరిన రేవుకు చేర్చడానికి ఆయన నడుచుకుంటూ ఈ సభకి వచ్చాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టుతూ రా బా షందాలా రా బా 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 రికాలా బా తునాలా బా రిషబలా రా బా తునాలా బా తునాలా బా షబలా రా బా రికాలా బా షందాలా రా బా తునాలా రా బా తునాలా బా ఓ రిషబలా రా తిరిబలా రా బా
వచ్చి ఉన్నారు, ఈ సభకి పిలువబడి ఉన్నాడు, ఈ సభకి వచ్చి ఉన్నాడు, ఈ ప్రాంగణమును అడుగుపెట్టి ఉన్నాడు. చేతులెత్తి ఒక్కసారి యేసయ్యానండి. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే మొట్టమొదటి మాట నువ్వు టక్కుని చెప్పాలి, నేను కోరుకున్న రేవుకి నన్ను చేర్చడానికి. ఇక్కడ చాలా మంది బిడ్డలు ఉన్నారట, కోరుకున్న ఒడ్డుకు నువ్వు చేరుకోలేక మధ్యలో ఉన్నావు, మధ్యలో ఉండిపోయావు. ఆ ఒడ్డుకి చేరాలనే ఆశ నీకు, ఆ ఒడ్డుకి చేరుకోవాలనే ఆశ, అది ఎక్కడ ఫెయిల్ అయిపోయింది? మధ్యలో ఉన్నావు. ఇప్పుడు ఇటు రావటానికి లేదు, అటు పోవటానికి లేదు. నేను కోరుకుంది క్యాన్సిల్ చేసేసుకుందాంలే, ఈ దేవుని చిత్తం కాదనుకోవటానికి కూడా లేదు కదా, మధ్యలో ఉన్నావు. నువ్వేం చేసినా చచ్చిపోతావు. ఒకవేళ దిగాలని ప్రయత్నం చేసినది అగాధ జలాలు. అయ్యో ఈ దేవుని చిత్తం కాదనుకుంటా మధ్యలో ఏంటి ఇలా ఇరుక్కుపోయాను, ఇప్పుడు ఎలా? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో అన్నాడు, నా మందిరం అనబడుతున్నటువంటి ఈ సంఘం, నా మందిరం అనబడుతున్నటువంటి ఈ కన్యక మధ్యలో ఇరుక్కుపోయిందిరా. వాళ్ళ డెస్టినేషన్ మార్చుకోవడానికి కూడా లేదు, వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోవడానికి కూడా లేదు. వాళ్ళ మధ్యలోకి వచ్చేలాగా నిలబడిపోయారు, వాళ్ళు మధ్యలోకి వచ్చేలాగా నుంచునిపోయారు. ఇప్పుడు ఇటు వచ్చినా చచ్చిపోతారు, అటు వెళ్దామన్నా చచ్చిపోతారు. ఏదైనా వాళ్ళకి రిస్కే. భయాందోళన పరిస్థితుల్లో కొంతమంది బిడ్డలు జేహెచ్ఎస్ మినిస్ట్రీస్లో ఉన్నారు. నేను వాళ్ళని గుర్తించాను, నేను వాళ్ళని గమనించాను, నేను వాళ్ళని చూశాను. మరి ఇప్పుడైతే ఏంటి? నేనే రాబోతున్నానని చెప్పు. ఈ 6వ శుక్రవారం స్పెషల్ గెస్ట్ వస్తున్నాడని చెప్పు. ఆ స్పెషల్ గెస్ట్ నర్చర్ రైడ్ అని యేసని చెప్పు. సరే ఇప్పుడు ఏం చేస్తావు? పాపం పెట్టలేదు, పిచ్చోళ్ళు కోరుకొని ప్రయాణం చేశారు కదా, అలా కోరిక చెదిరిపోయింది. కోరిక పోయి ఆశలు చచ్చిపోయి భయం మొదలైపోయింది. ఇప్పుడు ఆ భయం తీసేసి నేను ఒడ్డుకు చేరతానన్న ధైర్యం నా బిడ్డలో పెట్టాలి. కాదు, నేనే వాళ్ళని కోరిన రేవుకి పంపించాలి. దగ్గరుండి నేనే కోరిన రేవుకి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. ఆ శిష్యులందరూ ఒక ఒడ్డుకి చేరుకుందామని ఒక డెస్టినేషన్ గూగుల్ మ్యాప్ పెట్టుకుని బయలుదేరారు. ఆ డెస్టినేషన్కి వారు చేరలేకపోగా ఆ ఓడ తెరచాప చిరిగిపోయింది. ఇక బతుకి అల్లకొల్లాలం అయిపోతుంది వాళ్ళది. ప్రభు వస్తే కానీ కార్యం జరగదు. మన నిర్ణయాలు, మన కోరికలు నెరవేర్చబడాలి. కోరిన రేవుకి వెళ్ళిపోవాలి, కోరిన ఒడ్డుకి వెళ్ళిపోవాలి. మంచి గెస్ట్ వచ్చాడండి ఇప్పుడు, నాకు ఎంత సంతోషంగా ఉంది. పుష్ చేస్తాడు. నీ ఓడను అద్దరికి చేరే అంతవరకు నిన్ను వదలడు. నీవు కోరుకున్న రేవుకు నువ్వు వెళ్ళేంత వరకు నిన్ను వదలడిక. ఆయన అందుకే ఇక్కడ అడుగు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను మీకు. మార్కు సువార్తలో 5వ అధ్యాయములో 1 నుంచి 8 వచనాలు. వార సముద్రమునకు అద్దరనున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణ దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయలుగా చేసును గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. గెరాసీనుల దేశములో
2000 కంటే పైగా 6000 దయ్యములు పట్టిన ఒక వ్యక్తి ఆ ఊరిని గందరగోళం చేస్తూ ఉన్నాడు. ఆ ఊరి పెద్దలందరూ కూడా వాడిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధిపతులు వచ్చారు, అధికారులు వచ్చారు, వారిని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాడిని వాడే గాయపరుచుకుంటున్నాడు. అవసరమైతే ఎవరన్నా వాడిని పట్టుకోవడానికి వస్తే వాళ్ళని కూడా కొట్టేయడానికి వెనకాడట్లేదు. ఆయన తీసుకుపోయి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసిన దాన్ని కూడా తెంచేస్తున్నాడు. వాడు సమాధుల్లో వాసం చేసేటవాడు. వాడి వల్ల ఊరు భయాందోళనకు గురైపోతుంది. 6000 శక్తులు వాడికి పట్టుకున్నాయి. 6000 శక్తులతో గెరాసీనుల దేశంలో వాడు బాధపడుతుంటే, ఎవరి వల్ల కాకపోతుంటే, ఎవరి వల్ల అసవపోతుంటే, ఎవరి వల్ల అనికిలవపోతుంటే, అధికారుల వల్ల కూడా, శాస్త్రాల వల్ల కూడా, కఠించేటువంటి జ్ఞానుల వల్ల కూడా వాడిని కంట్రోల్ చేయటం అవ్వట్లేదు. అయితే నా దేవుడు నడుచుకుంటూ గెరాసీనుల దేశంలో అడుగుపెట్టాడు. వినండి ప్రియదేవి జనమా, గెరాసీనుల దేశములో నా ప్రభు నడుస్తూ వెళ్ళి అడుగుపెట్టాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? దూరము నుంచి 6000 శక్తులు పట్టిన వాడు వచ్చాడు. 2000 కంటే పైగంటే వాడు ఎన్ని దయ్యములు పట్టున్నాడండి. అన్కౌంట్ అన్నమాట, అసలు కౌంట్ చేయలేం వాడికి ఇన్ని దయ్యాలు ఉన్నాయని. బైబిల్ ఒకే ఒక మాట చెప్తున్నాను, 2000 కంటే పైగానే ఉన్నాయండి. నేను సింపుల్గా 6000 అనుకున్నా, అంతే. దూరము నుంచి ప్రభుని వాడు చూశాడు. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడిపోయి నమస్కారం చేస్తున్నా, నజరేయుడైన యేసు, నాతో నీకేమి పని? ఎవడి వల్ల కాలేదు వాడిని అణించేయటం, వాడిని అదిప్పి పెట్టడం, వాడిని కంట్రోల్ చేయటం. ప్రభు వచ్చారు, ప్రభు నడుచుకుంటూ వచ్చారు. ఒక స్పెషల్ గెస్ట్ గెరాసీనుల దేశంలో అడుగు పెట్టాడు. ఒక స్పెషల్ గెస్ట్ పాదం అక్కడ పడింది. ఇప్పుడు వెంటనే వచ్చాడు, లోబడిపోయాడు, దండం పెట్టాడు, నమస్కారాలు పెట్టాడు. నాతో నీకేం పని? నన్ను నశింపజేయడానికి వచ్చావా? దయచేసి నా పందుల్లోనికి పంపించి అని ప్రతిభలు అడుగున్నాడు. నీకు అర్థం కాకుండా, నీ వశంలో లేకుండా కొన్ని శక్తులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. వాడినే కాదు, మన జీవితం మనకు అర్థం కాదు, పిల్లల భవిష్యత్తు నీకు అర్థం కావట్లా, నీ ఆర్థిక పరిస్థితులు నీకు అర్థం కావట్లా. కొన్ని శక్తులు పట్టుకున్నాయి కొంపల్ని, కుటుంబాలని. వాడికి అసలు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. వాడు ఎందుకు వాడిని కొట్టుకుంటున్నాడు? వాడు ఎందుకు ఎవరన్నా వచ్చి పట్టుకుంటే వాళ్ళని బాస్తున్నాడు? వీడు ఎందుకు కొంప గూడు వదిలేసి, మంచి వస్త్రాలు వదిలే, మంచి తిండి వదిలేసి సమాధుల్లోకి వెళ్ళి ఎందుకు పడుకుంటున్నాడు? అక్కడెందుకు సేద తీరుతున్నాడు? అక్కడెందుకు రెస్ట్ తీసుకున్నాడు? వీడికి అర్థం కావట్లేదు. అంటే ఈ శక్తులు వాడిని ఏం చేస్తున్నాయి? వాడికి అర్థం కాకుండా వాడిని మౌళ్ళు చేసేస్తున్నాయి. వాడు వర్షంలో లేకుండా వాడిని బయటకు తీసుకొచ్చేసినాయి. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఈ శక్తులు కూడా ఇక్కడ కూర్చున్న వ్యక్తులకి, ఇక్కడ కూర్చున్న కుటుంబాల్లో పనిచేస్తున్నాయి. నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటావు చూసావా? ఇవి పైచాచిక శక్తులు, ఇవి పొలిమేర శక్తులు. ఈ శక్తులు కొంపల మీద, జీవితాల మీద, ఆర్థిక పరిస్థితుల మీద, భర్త మీద, పిల్లల మీద, నీ మీద, నీ వ్యాపార పరిస్థితుల మీద పనిచేస్తే అసలు నీకేం అర్థం కాదు. ఏమైపోతావో కూడా నీకు అర్థం కాదు. బాగుపడతావో నాశనం అయిపోతావో కూడా నీకు అర్థం కాదు. నేను శక్తులు కొల్లాలం చేసేస్తున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సముద్రంలో అలలు లెగిచినాయి అని. ఆ అలలు లెగటానికి ఈ శక్తులే కారణం. నీ కొంపని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపార పరిస్థితుల్ని, నీ బిడ్డల భవిష్యత్తుల్ని కొల్లాలం చేస్తున్న అలలు ఈ శక్తులే కారణం. ఈ పూట సంతోషించవలసిన శుభవార్త ఏంటో తెలుసా? ఈ శక్తులను గద్దించి బంధించి నీ కుటుంబంలో నుంచి, నీ ఇంట్లో నుంచి, నీ భర్తలోంచి, నీ బిడ్డల్లోంచి, నీలో నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి పొమ్మని ఒక్క మాట సెలవు ఇవ్వగలిగిన దేవుడు ఎక్కడికి నడుచుకుంటూ రాబోతున్నాడు. స్పెషల్ గెస్ట్, స్పెషల్ పర్సన్. పైచాచిక శక్తులను, అంధకార శక్తులను, పిశాచ శక్తులను, పొలిమేర శక్తులను బంధించి, గద్దించి, లయపరిచి పొమ్మని హఠాత్తుగా పలికే దేవుడు ఇక్కడ అడుగు పెట్టు
లేచి ఉన్నాడు. Come on, come on, rise up, come on, rise, rise, you are Jesus, rise, rise, rise. పైచాచిక శక్తులారా, పొలిమేర శక్తులారా, గందరగోళ పరిస్థితుల శక్తులారా, వదిలిపో, 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 వదిలిపో. రిమల శండలర మాత్మాల వల్పర సిద్ధలర మౌతనవల లంబ సంగ తిరివిల వించి వలమౌ శమోల వలమ తిరివల మాత్మాల. గెరాసీనుల దేశంలో నా ప్రభు అడుగు పెట్టినప్పుడు పైచాచిక శక్తులు ప్రతిమలాడాయి. స్వాతపడి శక్తులు, చెల్లాంగి శక్తులు, బాణామతి శక్తులు, పొలిమేర శక్తులు ఆయన ప్రతిమలాడాయి. పొమ్మన్నాడు, పొమ్మన్నాడు, కుదరదు పో, కుదరదు పో, వదిలి పొమ్మన్నాడు. వెంటనే 6,000 దయ్యాలు పరిగెత్తాయి, పరిగెత్తాయి, పరిగెత్తాయి. రైట్ నౌ, రైట్ నౌ. అల్పల సిద్ధాంతాల మాధ్యమ లక్షణాల మాధ్యమో చేతుల పైకి యేసయ్యానండి. ఒకే ఒక్క సింగిల్ వర్డ్, సాతానా. 6,000 దయ్యాలకి 6,000 మాటలు మాట్లాడక్కర్ల సోది. జస్ట్ లీవ్ ఇట్. ఒక్క మాటకు ఒక్క దయ్యం పోయింది, 6,000 దయ్యాలు పోయినాయి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. నీ కుటుంబాన్ని అల్లా కొల్లోలం చేస్తున్న శక్తులు ఏవైతున్నాయో అవి పొలిమేర, పైశాచిక, చిల్లాంగి ప్రభావాలు అవన్న శక్తులు. వాటి వల్లే కుటుంబాలు, సంసారాలు, బిడ్డల లైఫ్లు, బ్రతుకులు, ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నమైపోతున్నాయి. నీ సేవా పరిస్థితి ఈ శక్తుల వల్లే. భయపడద్దు. స్పెషల్ గెస్ట్ మన మధ్యలో ఉన్నారు. వింటారా? ఈయన సోది మాట్లాడాడు దయ్యాలతో. ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చా? ఏ ఊరు? ఎందుకు వచ్చావు? సింగిల్ వర్డ్, లీవ్ ఇట్ మై పీపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. నీ అలలకు కారణం ఆ శక్తులు. నీ ఓడ ఆ సముద్ర గాథ మధ్యలో ఆగిపోవటానికి ఈ శక్తులే కారణం. నీ ఓడకి ఉన్న తెరచాప చిరిగిపోవటానికి ఈ శక్తులే కారణం. అప్పటి వరకు తాపీగా, ఆనందంగా, హ్యాపీగా కొనసాగిన ఆ ఓడ ప్రయాణం మధ్యలో ఆగిపోయింది. తెరచాప చిరిగిపోయింది, అల్లకొల్లాలం అయిపోతుంది, కలిబిలు అయిపోతుంది. అర్థం ఏంటి? ఈ పొలిమేర పైశాచిక దురాత్మ శక్తుల ద్వారా. భయపడద్దా. పక్కన వాళ్ళకి చెప్పు, స్పెషల్ గెస్ట్. కంగారు పడద్దు. నువ్వు స్పెషల్ గెస్ట్ మన మధ్యలో ఉన్నారని చెప్పు. ఆమె చెప్పమల్లా చెప్పమన్న పక్కన వాళ్ళకి. స్పెషల్ గెస్ట్. అమ్మ వందనాలు కాదు, పక్కన వాళ్ళు చేయబట్టుకొని చెప్పు. ఒక వందనాలు చెబుతుంది చివరిలో. అది స్పెషల్ గెస్ట్ మన మధ్యలో ఉన్నారు చెప్పు. విఐపి మన మధ్యలో ఉన్నారని చెప్పు. ఆయన పేరు నజరేయుడైన యేసుని చెప్పు. హల్లెలూయా. ఆయన ఇక్కడికి వస్తున్నారు. ఆహ్వానిద్దాము ప్రభుని. ఎంత గొప్ప దేవుడు. మొట్టమొదటిగా ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారంటే నీవు కోరుకున్న రేవుకు నిన్ను చేర్చడానికి. రెండవదిగా ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారంటే పైచాచిగా చాతబడి పొలిమేర శక్తుల బంధకాలను, నీ వశములో నిన్ను లేకుండా చేస్తున్న శక్తులు, నీకు అర్థం కాకుండా నీకు అర్థం అవ్వకుండా నీ జీవితం మీద విరక్తి వచ్చేట్లాగా చేస్తున్న శక్తులని, పైచాచిక శక్తులని, అననుకూలమైన శక్తులని, పొలిమేర శక్తులని ఒక్క సింగిల్ వర్డ్తో బొమ్మని గద్దించటానికి ఆయన ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. ఆయన గెరాసీనుల దేశానికి కాదు వెళ్ళింది, ఆ స్పెషల్ గెస్ట్ ఇక్కడికి కూడా వచ్చారు. కొన్ని సంవత్సరాల నుండి ఈ అర్థం కాని శక్తులతో బాధపడుతున్న మన కుటుంబాలు ఈ రాత్రి విడుదల పొందబోతున్నాయి. హల్లెలూయా. ఇక సంపూర్ణమైన విడుదల ఇవ్వడానికి దేవుడు మనకి ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యా బానే ఉంది, ఓడ మధ్యలో ఇరుక్కుపోతే నేను కోరుకున్న రేవుకి చేరుస్తాడన్నావు. ఆ అలలు రేగటానికి, నా తెరచాప చిరిగిపోవడానికి, నా ఓడల మధ్యలో ఆగిపోవడానికి, అతలాకుతలం అయిపోవడానికి కారణం ఈ పైశాచిక పొలిమేర శక్తులు అన్నావు. వీటిని కూడా పంపించేస్తాడన్నావు. అయ్యా ఆల్రెడీ కొంతమంది ఉంటారు, ఆల్రెడీ చేయి దాటిపోయిందయ్యా, ఇంకా ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆల్రెడీ పరిస్థితులు చేయి దాటిపోయాయి, అదిగో దాటిపోతున్నాయి చూడు,
అని అంటే ఇట్టంటోళ్ళకు కూడా ఒక మాట చెబుతా, వినండి. నా దేవుడు నీవు కోరుకున్న రేవుకి చారకుండా సముద్రపు మధ్యలో ఆపివేసిన వాడనే చేర్చేవాడు కాదు. నా దేవుడు నీ వశములో లేకుండా, అసలు నీకు అర్థమే కాకుండా నీ మీద పనిచేస్తున్న పొలిమేర పైశాచిక చాతాబడి చిల్లాంగి ప్రభావాలనే ఒక్క సింగిల్ వర్డ్తో గద్దించి వెళ్ళగొట్టేవాడే కాదు. మూడో మాట, చెయ్యి దాటిపోయినవి కూడా తెచ్చి ఇచ్చి నిన్ను సంతోషపరచగలిగిన దేవుడు. అందుకే నేను అన్నానే స్పెషల్ గెస్ట్ అని. హలో, ఆయన స్పెషల్ గెస్ట్ అండి. చెయ్యి దాటిపోయినవి కూడా తెచ్చిస్తాడా? మీరే చెప్పాలి, మరి నాకు తెలియదు. ఇస్తారా? బైబిల్లో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఆ పాడెమోయిచున్న వెనక తల్లి భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఎవరంటే కుమారుడి యొక్క తల్లి. చనిపోయాడు పాపం బిడ్డడు యవన వయస్సులో. గతంలో నేను మీకు ఈ మాట చెప్పాను. నలుగురు పాడెన మోసుకుంటూ వెళుతున్నారు శ్మశానములోనికి. ఇంకొంచెం అయితే శ్మశానములోనికి వెళ్ళిపోతారు. వాడిని పూర్తిగా కనపడకుండా కప్పెడతారు. వాడు చిన్న వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఎలా గంజోబొడుగా వేసి వాడిని పెంచుకుంటూ వచ్చి, ఇక నా బాధలు పోతాయిరా, నా బిడ్డడు మంచి జాబ్ చేస్తాడు, నన్ను పోషిస్తాడు, నన్ను నిలబెడతాడు, నాకు మంచి ఖ్యాతినిస్తాడు అనుకున్న టైంలో బిడ్డడు కూడా చనిపోయాడు. ఆమె పరిస్థితి అంతా ఎలా ఉందంటే, అమ్మా నీవు కోరుకున్న రేవుకి దేవుడు నిన్ను చేరుస్తాడన్నా సంతోషించలేని పరిస్థితి. అమ్మా నీ కుటుంబాన్ని పట్టుకున్న శక్తులను దేవుడు ఒక్క మాటతో వెళ్ళగొడతాడన్నా సంతోషించలేని పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ చెయ్యి దాటిపోయిన పరిస్థితులు. ప్రభు నడుచుకుంటా స్థలానికి వస్తే గోల పెడుతూ డబుకులు వినపడుతూ తల్లి వెనక ఏడుస్తూ కనపడుతుంది. అరే ఏంటి ఇలా ఏడుస్తుంది? ఓహో, ఆ పాడె మీద ఉన్నవాడు ఈమె కుమారుడా అని ప్రభు గుర్తించాడు. గుర్తించి తల్లి నువ్వు ఏడవద్దు, నువ్వు భయపడద్దు అని తల్లితో దేవుడు మాట్లాడాడు. మాట్లాడి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఎక్కడ చేశారు. పాడెను పట్టుకున్నాడు. దేన్ని ముట్టాడు ఆయన? జస్ట్ అలా పాడెను ముట్టాడు. జరిగిన వింత ఏంటో చెప్పనా? పాడెను పట్టుకుంటే మోసేవాళ్ళు నిలిచిపోయారట. మోసేవాళ్ళు నిలిచిపోయారట. మోసేవాళ్ళు నిలిచిపోవడం ఏంటి? వాళ్ళని ఆపలేదు కదా, పాడెను పట్టుకున్నాడు. పాడెని ఇలా పట్టుకుంటే మోసేవాళ్ళు ఆగిపోయారు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తివంతుడు. మోసుకుంటూ పోతున్నవారు ఆగిపోవాలంతే. ఆయన జస్ట్ అలా ముట్టబోతున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? కొంతమంది వ్యక్తి అయినా, శక్తి అయినా, ప్రేతాత్మైనా, పిశాచులైనా, ఎవడైనా సరే ఏదైనా నీవి ఎత్తుకొని పోతే వాడు ఈ రాత్రి అలా నిలబడిపోవాల్సిందే. వ్యక్తి అయినా, శక్తి అయినా, భూతమైనా, ప్రేత పిశాచైనా, ఏది నిన్ను నీ ఆనందమును ఎత్తుకుపోతున్నవాడు ఎవడు? కార్యము జరగకుండా నీ కార్యమును దోచుకొని పారిపోతున్నవాడు ఎవడో వాడిని ఆపడు, పాడిని పట్టుకుంటాడు అంతే. జస్ట్ లీవ్ ఇట్. వాడు అక్కడ నిలబడిపోవాలి. ఆపేస్తాడు, మేము భయపడక్కర్లేదు. చెయ్యి జారిపోయింది, చెయ్యి దాటిపోయింది, అయ్యా ఆడెత్తుకెళ్ళిపోతున్నాడు పిశాచి, కర్ణ పిశాచిగాడు. శక్తి లాక్కెళ్ళిపోతుంది, ఆ వ్యక్తి లాక్కెళ్ళి, ఆ మనిషి లాక్కెళ్ళిపోతున్నాడు. నా ఆనందం, నా సంతోషం, నా ఆర్థిక బలం, నా సమృద్ధి, నా ఘనత, నా ఖ్యాతి, నా ఐశ్వర్యం, నా బలం, అదిగో ఆ వ్యక్తి, అదిగో మనిషి, అదిగో పిశాచి, అదిగో కర్ణ పిశాచి, అదిగో పైచాచిక శక్తి, అదిగో పొలిమేర శక్తి పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎవరైనా, నేను చెప్తున్నాను కదా, నా ప్రభు వచ్చింది, చెయ్యి దాటిపోయింది కూడా వాడిని ఎత్తుకెళ్లకుండా వాడిని అక్కడ నిలబెట్టేసే దేవుడు. హల్లెలూయా. ఏం జరిగింది తెలుసా? ఆ వ్యక్తులు నిలబడిపోతే లే అన్నాడు దేవుడు, అంతే. వాళ్ళు లేచి ప్రభుతో మాట్లాడుతున్నాడట. ప్రభుతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని
ప్రభుని స్తుతిస్తూ కనపరుస్తున్నాడు. నేను చెప్తున్నానండి, చేయి దాటిపోయాయని నువ్వు దాని మీద ఆశలు పెట్టుకోకుండా ఉండొద్దు. ఆశ పెట్టుకో. ఈ రాత్రి దేవుడు ఎందుకు వచ్చాడంటే నీ ఆనందాన్ని, సంతోషాన్ని, నీ ఆర్భాటాన్ని, నీ ఆర్థిక పరిస్థితుల్ని, నీ భవిష్యత్తుని, నీ యొక్క ఐశ్వర్యమును, నీ ఘనతను, నీ ఖ్యాతిని, ఎత్తికెళ్ళిపోయే వ్యక్తిని, ఎత్తికెళ్ళిపోయే శక్తిని, ఎత్తికెళ్ళిపోయే పిశాచుల్ని ఆయన ఆపి వెనక్కి తిప్పి నీకు మరలా ఇప్పించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎన్ని మాటలు చెప్పాను? ఇప్పుడు 4వ మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారమున దగ్గరగా హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఇక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వాడు లేచి వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. బెతెస్దా కోనేరు అనేటువంటి ఒక స్థలం, దానికి 5 మంటపములు కలవు. 5 మంటపముల నిండా భయంకరమైన రోగగ్రస్తులు కలరు. ప్రతిరోజు అక్కడ ఏంజెల్ దిగి వచ్చి ఆ బెతెస్దా కోనేటి మధ్య ఉన్న నీటిని కదిలించాలి. దానిలో మొదటిగా ఎవడు దిగుతాడో వాడు బాగై స్వస్థత పొంది వాడు గృహానికి సంతోషంగా వెళ్తాడు. ఇది అక్కడ ప్రాసెస్. అయితే ఒక రోజున దేవుడు బెతెస్దా కోనేటికి పరము నుండి దిగి నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ అనేక మంది రోగగ్రస్తులు ఉన్నారు. భయంకరమైన రోగములు ఉన్నవారు ఉన్నారు. వాళ్ళందరినీ విడిచి దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను ఒక మాట నన్ను చెప్పనివ్వండి, నా యేసయ్య అందరినీ ప్రేమించేవాడు. ఎంతమందిని ప్రేమిస్తాడు? వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు అందరికీ ప్రభువే, అందరికీ దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు. కానీ అందరూ రోగగ్రస్తులు ఉన్నారుగా, మరి అందరినీ స్వస్థపరుచుకుంటూ రావాలిగా. ఈ 38 సంవత్సరాల దగ్గరికి వస్తున్నాడు. 38 సంవత్సరాలుగా పక్షవాతంతో, పక్షవాయువుతో అక్కడ పడి ఉన్నాడు, అక్కడ ఉండిపోయాడు. అందరూ రోగగ్రస్తులు దాటుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, నా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. కానీ ఈ రోజున సంఘంలో విశేషంగా కొంతమందిని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎందుకని 38 సంవత్సరాల దగ్గరికి దేవుడు వచ్చాడు. ఆయన బెతెస్దా కోనేటి గుమ్మం దగ్గర రోగగ్రస్తులు ఉన్నారు. అక్కడెందుకు ఆగల? కొంచెం ముందుకు వస్తే అక్కడ ఇంకొంతమంది రోగస్తులు ఉన్నారు. అక్కడెందుకు ఆగల? ఇంకొంచెం ముందు వస్తే అక్కడ కొంతమంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అక్కడెందుకు ఆగల? ఈ 38 సంవత్సరాలుగా పక్షవాతముతో కలిగి ఉన్న వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చాడంటారు? కాదు, నేను చెప్పింది నాకు చెప్తారేంటి? వాడికి ఎవరూ సహాయం చేయట్లేదని, వాడిని ఏ రోజైనా బరబరా ఈడ్చుకెళ్ళి ఆ కోనేట్లో వేసేవారు లేరని. ఆమెనంటారా? మీరు నమ్ముతున్నారు ఈ మాట? వాడికి సహాయం చేసేవాడు ఎవడు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరున్నారు? పోనీ వాడి బాధని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? పోనీ చెప్పినా వినేవాడు ఎవడన్నా ఉన్నాడా? అభంశుభం తెలియకుండా 38 సంవత్సరాలు అలా పడిపోయి ఉన్నాడు. అందరూ ఆడ కళ్ళ ముందే వస్తున్నారు, దూకుతున్నారు, బాగుపడుతున్నారు, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. అరే ఏంట్రా బాబు, ఎక్కడ నీ ఊరేంట్రా, నీ గోత్రం ఏంట్రా, ఎప్పుడు వచ్చావరా, ఏంటి పరిస్థితి, రా నేను ఈడ్చుకుని వెళ్తానని మాట్లాడేవాడు లేడండి ఆడికి. నా ప్రభు వాడి దగ్గరికి వెళ్తున్నాడు. పాపం వాడి బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. కొంతమంది ఉంటారు
ఎవరికి చెప్పకుండా వారిలో వాళ్ళే ఏడుస్తూ ఉంటారు. మన చర్చిలో కొంతమంది ఉన్నారు, అభంశుభం తెలియని వ్యక్తులు. సహాయం ఎక్కడి నుంచి మీకు అందట్లేదు, ఎక్కడి నుంచి కూడా సహాయం మీకు రావట్లా. వాళ్ళ దగ్గరికి రాత్రి స్పెషల్గా దేవుడు వస్తున్నాడు. చాలామంది ఉన్నారండి చర్చిలో, జనం చాలామంది ఉన్నారు. కానీ దేవుడు స్పెషల్గా నీ దగ్గరికి ఎందుకు వస్తున్నాడంటే, పాపం వీళ్ళకి బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉన్నా వినేవారు ఎవరు, విని పట్టించుకునేవారు ఎవరు, పట్టించుకొని నీ అండగా నిలబడేవాడు ఎవడు, తిన్నావా అని అడిగేవాడు. వాడి పరిస్థితి అది. ఈరోజు కొంత విశేషంగా కొంతమంది వ్యక్తులను దేవుడు కలవటానికి వస్తున్నాడు ఇక్కడ. వాళ్ళు ఎవరు? అభాగ్యులు వాళ్ళు, సహాయం అందని వారు, వాళ్ళు బాధ చెప్పుకునే అవకాశం లేని వారు, వాళ్ళు సర్వశక్తి కలిగిన దేవుడు ప్రయాణం చేసుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు. ఒక్క సహాయం వాడికి అందట్లా. 38 సంవత్సరాలు కానండి, ఒక్క సహాయం కూడా వాడికి, ఒక్కరు కూడా వాడితో, ఒక్కడు కూడా వాడి సమస్యకి పరిష్కారం. 38 సంవత్సరాలకి ఎవడో ఒకటి బర్ర ఈడ్చికెళ్ళి దాంట్లో పడేయటానికి కూడా లేరంటండి ఎవరు. పాపం అడిగి నా ప్రభు నాతో మాట్లాడాడు. అది నేనేనని ఒప్పుకున్నాను. ప్రభువా, మేమే బాధని ఎలా చెప్పుకోవాలో కొంతమందికి తెలియదు. చెప్పుకుంటే ఏమనుకుంటారో 1,00,000 క్వశ్చన్లు, నిరుత్సాహం, సహాయం లేనితనం, లోటుపాట్లు, ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడే ఉన్నట్లుగా పరిస్థితి. భయపడొద్దు, స్పెషల్ గెస్ట్ నిన్నే వెతుక్కుంటా వచ్చాడు. చర్చిలో ఇంతమంది ఉన్నారు, ఆ భాగ్యులు ఎక్కడున్నారు? సహాయం దొరకని వాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు చెప్పినా అర్థం చేసుకుని జనం ఎక్కడున్నారు? అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఆ జనం ఎక్కడున్నారని దేవుడు కౌంట్ చేస్తున్నాడు. పోయిన శుక్రవారం ఎంక్వైరీ డిపార్ట్మెంట్ వచ్చింది. ఈ శుక్రవారం ఆ ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి అధిపతి దిగొచ్చేశాడు. గట్టిగా యేసు రాజా, నీ మహిమ నాలో ఉండని. యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతుక, నీ కన్నా నాకెవరు, నీ కన్నా నీ సాక్షిగా నేను బ్రతకాలి, నీ సాక్షిగా నా యజమానుడవు నీవేనని అనుకోని గడియలో వస్తావని. నా యజమానుడవు, అనుకోని గడియలో వస్తావని. నా కన్నా నీకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు, నీ సాక్షిగా నేను, నీ సాక్షి. యేసయ్య చిన్నగా అద్దెకొచ్చేసాడు. ఎటు చూడట్లా. బాబు కరుణించు బాబు అనేవాళ్ళు కుప్పలు తెప్పలు, కాళ్ళ మీద పడేవాళ్ళు వేల మంది. ఈయన నజరేయుడని యేసే ఖచ్చితంగా, ఈయన వస్త్రం పట్టుకుంటే, ఈయన గాలి తగిలితే, ఈయన ఉమ్ము తగిలితే, అసలు ఈయన బాడీ తగిలితేనే అద్భుతాలు జరుగుతాయి అనుకొని ఆయన వెంట పరిగెడుతూ ఆయన వస్త్రాన్ని తాకుదామని చూస్తుంటే, ఆయన ఎక్కడ వైపు ఎవరి వైపు ముఖం తిప్పకుండా తిన్నగా 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నేను ప్రార్థన చేశాను, దీంట్లో ఏదో ఉంది ప్రభా, ఎందుకు వాడి దగ్గరికి వెళ్ళావు? ఇన్ని మంటపాల్లో ఇన్ని వేల మంది రోగస్తులు ఉంటే స్వస్థపరుచుకుంటూ వాడి దగ్గరికి రావచ్చు కదా, వాడి దగ్గరికి తిన్నగా ఎందుకు వచ్చావు? కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అంటది,
అయ్యా మా అమ్మాయికి దయ్యం పట్టింది, మా అమ్మాయి చనిపోద్ది, వచ్చి బాగు చేయంటే ఆయన అన్నాడు, నేను రాను, నువ్వు వెళ్ళిపో అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు. మంచిగా చెప్పాడు. మళ్ళీ మళ్ళీ అడుగుతుంది ప్రభుని. అయితే ఇంకోసారి అన్నాడు, పిల్లలకి వేసే రొట్టె నేను కుక్క పిల్లలకు వేయనని ఘాటుగా మాట్లాడాడు. ఆమె ఒక్క సింగిల్ వర్డ్ అంది, యజమానుడి బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్క కుక్క పిల్లలకు తగును కదా. నేను కుక్క పిల్లని, ఎస్ ఐఎమ్ డాగ్ అందంతే. బెత్తరపోయాడు జీసస్. నీవు కోరినట్టే జరుగునన్నాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, దేవుని చేతుల్లో రొట్టెలు ఉన్నాయి. ఆ రొట్టెలు ఎవరి దగ్గరికి తీసుకొస్తున్నాడు? పిల్లల దగ్గరికి తీసుకొస్తున్నాడు. అంత ఏమన్నాడు ఆయన? పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్క కుక్క పిల్లలకైనా అన్నాడు. అంటే ఆ రొట్టె కావాలని బతిములాడుకునే వాళ్ళు వేల మంది, ఆ రొట్టె కోసం కాళ్ళ మీద పడిపోయే వాళ్ళు వేల మంది, ఆ రొట్టె దొరికితే చాలనుకునే వాళ్ళు వేల మంది. కానీ ఆయన ఎవరికెళ్ళి చూడట్లా, కాళ్ళ మీద పడిపోయే వాళ్ళకెళ్ళి చూడట్లా, ఆ రొట్టె కోసం ఆశపడే వాళ్ళకెళ్ళి చూడట్లా. ఈ రొట్టె నా పిల్లలకు పెట్టాలని మన దగ్గరకు వస్తున్నాడు. నా పిల్లలకి ఇచ్చే రొట్టె ముక్కిది, నా పిల్లలు తినే రొట్టె ముక్కిది, నా బిడ్డలు తిని ఆరోగ్యముతుండే రొట్టె ముక్కిది. అందుకే నేను చెప్తున్నాను, నేరుగా నా ప్రభు ఈ స్థలంలో నీ వద్దకే వస్తున్నాడు, నీ ఇంటికే వస్తున్నాడు, నీ కొరకే వస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకేమో నీకు సహాయము దొరకట్లా, నీకు అంతు చిక్కని సహాయము దొరకట్లా, నీతో ఎవరు మాట్లాడట్లా, నీ సమస్యను ఎవరు అర్థం చేసుకోవట్లా. నా ప్రభువు ఈ రాత్రి నీ దగ్గరికే నేరుగా వస్తూ ఉన్నాడు. నీ స్థితిని చూశాడు, నీ పరిస్థితిని చూశాడు. ఆయన బహు కాలముగా చూస్తూ ఉన్నాడు. రైజ్ అప్ కింగ్డమ్ నవదంతరమ భౌతరమ శక శక తకల తిరి బలవత్తనమ దిగి 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 బలవత్తౌరవ సమానమాధన బల హుందర బల మాధన బల. స్వయంగా రొట్టె ముక్కల పట్టుకొని నీ దగ్గరికి వస్తున్న దేవుడు తన పిల్లలకు పెట్టాలని, తన పిల్లలకు పెట్టాలని, తన పిల్లలకు ఇవ్వాలని. రైజ్ అప్ యేసయ్యా, జీసస్ 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 జీసస్. దారిలో రొట్టె ముక్క కోసం వెంటబడేవాళ్ళు చెప్పండి, వేల మంది అనండి. ఆ రొట్టె ముక్క కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ ప్రభు వాళ్ళకి వెళ్ళి చోట్ల, నో, ఇది నా పిల్లలుగా పెట్టుకోవాలి. అందుకే నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్పా. బెతెస్దా కోనేటి గుమ్మం దగ్గర నుంచి రోగస్తులు ఉన్నారు. ఆయన మీద పడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా నన్ను స్వస్థపరచమని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అంగీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వద్దకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎటువైపు కూడా తల తిప్పట్లేదు. ఆయన ఎవరి వైపు కూడా తల తిప్పట్లేదు. తిన్నగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఒక స్పెషల్ గెస్ట్ సింహాసనాన్ని వదిలి, మహిమను వదిలి, దేవదూతల ఆరాధనను వదిలి 24 పెద్దల ముందు నుంచి లెగిచి మన కోసం ఎందుకు వచ్చాడంటే, నీకు సహాయము దొరకట్లేదని ఆయనకు తెలుసు, నీ బాధ ఎవరు వింటలేదని ఆయనకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు నీ పరిస్థితులు ఉండిపోవడానికి కారణం ఏంటో ఆయనకి తెలుసు. ఎవరికి సపోర్ట్ లేరని, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదని, ఎవరు నీకు హక్కుకు రావట్లేదని, ఒకవేళ ఉన్నా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారని ఆయన బహుకాలముగా నువ్వు ఎందుకు ఈ స్థితిలో ఉన్నావో ఎరిగే తిన్నగొచ్చి ఈ రాత్రి దేవుడు మన దగ్గర ఆగాడు. ఇప్పుడు 6వ వచనంలో మీరు నాకెళ్ళి చూడండి, ఆయన అంటున్నాడు, నీవు స్వస్థపడ కోరుచున్నావా? నేను ఇలా అంటున్నాను, నువ్వేమి కోరుచున్నావు? నీకేం కావాలి? జయరాజు గారు బైబిల్లో ఉన్న మాటలు మార్చేసే దుర్మార్గుడని తలంచమాకండి. ఈ మాటకి అర్థాలు వస్తాయి అని చెప్తున్నాను. స్వస్థపడ కోరుచున్నావా? చివరి మొక్క పట్టుకున్నాను నేను. నీకు ఏమి కావాలని కోరుతున్నావు? అయితే వినండి, ఈ మాట అడిగిన వెంటనే వాడు అంటాడు, డైరెక్ట్గా నాకు స్వస్థత కావాలి, లేకపోతే వద్దు అని చెప్పకుండా సమస్య ప్రభుత్వం చెప్తున్నాడు. అయ్యా, ఇది ప్రాసెస్, ఇది సిస్టమ్. దేవదూత వస్తుంది, కదిలిస్తుంది, మేము వెళ్ళి దూకితే స్వస్థత పొందుతాం, కానీ నన్ను తీసుకెళ్ళి దాంట్లో పడేసేవాళ్ళు ఎవడు లేడయ్యా, అది ఇదని ఏదో చెప్తున్నాడు. వినండి, మనము ఈ ముక్కలో దేవుడు నాతో మాట్లాడిన ప్రత్యక్షత నేను మీకు చెప్తున్నాను. యేసయ్యతో మనం ఒక్కసారి శ్రమ చెప్తే,
యేసయ్యతో ఒక్కసారి మనకున్న బాధ చెప్తే మరలా ఇది ఎక్కడా చెప్పుకోనట్లుగా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నువ్వు ఇంకో చోటకి వెళ్ళి ట్రై చేయక్కర్లేదు. దేవుని దగ్గరకు వచ్చి నీ ప్రతి బాధ అలా చెప్తే సరిపోద్ది. మరలా వెళ్ళి ఇంకా నా బాధ తీరలేదు అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా ప్రభుకు స్తోత్రం చేస్తా. హల్లెలూయా. ఆయన సమస్యను చెప్తున్నాడు. ఆయన సమస్యను దేవునికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నాకు ఎవరూ లేరు. మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎలా బ్రతికావు? 38 సంవత్సరాలు ఎలా బ్రతికావు? ఎవరు లేరంటున్నావు. మరి నీ ఫుడ్ గిడ్డ ఏంటంటే వస్తారు కదండి, ఫుట్పాత్ మీద పడుకుంటే కొంతమంది కార్లు వేసుకొని వస్తూ ఉంటారు, బండ్లు వేసుకొని వస్తూ ఉంటారు, పులిహోర పట్ల పంచుతూ ఉంటారు. ఆ రోజు పాపం వాడి క్రిస్మస్కి పండగ బెతెస్తా కోనేట్లో చాలామంది పెద్ద పెద్ద లగ్జరీ రథాలు వేసుకొని వచ్చి వాడికి ఫ్రూట్స్ మంచి ఫుడ్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ ఫుడ్తోనే వాడు పాపం 38 సంవత్సరాలుగా బతికాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇలా నేను గడిపాను ప్రభా. నా పరిస్థితి ఇది. ఎప్పుడు వచ్చి నాకు భోజనం పెట్టడానికి నా అన్న వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా వాళ్ళని పట్టించుకోవట్లేదు. నా పరిస్థితి ఇది. నా బాధ ఎవరికి చెప్పుకుందామని అసలు ఎవడు ఆగట్లేదు. ముందర నన్ను అసలు గుర్తించట్లేదు. నా ముందు నుంచే దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఏంది నా బాయ్, నీ పరిస్థితి ఏంది, నువ్వు ఏ ఊర్రా, నీ అడ్రస్ ఏది, నీ ఆధార్ కార్డు ఏది, నేను ఇంటికి చేరుస్తాను, లేదంటే మేము హెల్ప్ చేస్తాం, ఏమీ లేదు. వచ్చి ఫుడ్ ఇచ్చి వెళ్తున్నారు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఎవరు నాకు ఇవ్వట్లేదు అని చెప్పారు. మీరు గమనించాలి ప్రియ దైవజనమా, నేను ఉదాహరణల మీద ఉదాహరణలు చెప్పుకుంటూ వెళ్తాను. నీ సమస్య గనక ఒక్కసారి నువ్వు దేవునికి అర్థమయ్యేటట్లుగా నువ్వు చెప్పగలిగితే, ఖచ్చితంగా ఒక స్త్రీ వచ్చిందని చెప్పాను. అయ్యా, నా కూతురికి దయ్యం పట్టింది, కనాను స్త్రీ, నువ్వు అమ్మాయికి విడుదలేమన్నాడు. మళ్ళీ దయ్యం పోలేదని చెప్పి ఆమె కర్ణపిశాచ్ దగ్గరికి తీసుకెళ్ళే దాఖలాలు సింగిల్ టైం అంతే. వెళ్ళిపో, నీ అమ్మాయికి దయ్యం వదిలిపోద్ది అన్నాడు. నిజంగా వదిలిపోయింది. మళ్ళీ వదలలేదా పాస్టర్ గారు ప్రార్థన చెప్తే తంత్రం వేసుకొద్దాం అయితే తీసుకులేదు. నువ్వు దేవునికి ఒక్కసారి నీ సమస్య చెప్తే ఇంకోటికి చెప్పుకోకుండా చేసేస్తాడు. కొట్ట చప్పట్లు గట్టిగా దేవునికి చెప్పా. దేవునికి రాత్రి ఒక్కసారి ప్రార్థన చేయించుకుంటే, ఒక్కసారి సమస్యను ప్రభుకు చెప్తే మరలా ఈ సమస్య ఇంకా పోలేదు అని చెప్పుకోవడానికి ఉంటుంది దాఖలాలు. దయ్యం పట్టింది నా అమ్మాయికి అని వచ్చింది, దయ్యం వదిలిపోయింది. అది మొదలొకటి ఎప్పుడు అమ్మాయికి దయ్యం పట్ల. ఒక తాయి తీసుకోవడానికి, లేదంటే అంతరం కట్టించుకోవడానికి, ఏదో మంత్రం వేయించుకోవడానికి ఇక్కడ ఏముంది, మళ్ళీ మళ్ళీ వద్దనే కదా. జనంలాలా జరుగురారు. మరి దేవుడికి స్తోత్రం కలుగు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 12 సంవత్సరాల రక్తస్రావంతో కలిగిన స్త్రీ యేసయ్య వద్దకు వెళ్ళి సమస్య చెప్పలేదు కానీ వెళ్ళిపోయి అట్ట టచ్ చేసిందంతే. మళ్ళీ ఇంకొక వైద్యుడి దగ్గరికి వెళ్ళటం అసంభవం. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను అదే చెప్తున్నాను. మళ్ళీ ఇంకో మాట, ఒక తండ్రి వచ్చాడు యేసు వద్దకు వచ్చి, అయ్యా నా బిడ్డ చాంద్రరోగంతో బాధపడుతున్నాడు, పద్దాకలు నేలల్లో పద్దాకలు నిప్పుల్లో పడిపోతున్నాడు అంటే యేసయ్య దగ్గర రోజు ఒక్కసారి చెప్పాడు అంతే. మరలా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కానీ కర్ణపిశాచ్ దగ్గర తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా దేవుడు అద్భుతాన్ని చేసేసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని యేసయ్య వద్దకు వచ్చి చెప్తే మరలా ఇంకో దగ్గర ట్రై చేయడానికి కూడా అవకాశం లేకుండా దేవుడు మార్చేస్తాడు. అందుకే నేను చెప్తున్నాను, దేవునికి డైరెక్ట్గా నీ సమస్య అంతా ప్రభుకు చెప్పుకో. మొత్తం అంతా ప్రభుకు చెప్పి, ఇంకొక చోట ఎక్కడ చెప్పి ఆడవకుండా, ఇంకొక చోటకి తీసుకెళ్ళి బాగు చేయించకుండా, ఇంకొక చోట ట్రై చేయకుండా చెప్పిన వెంటనే ఈ స్పెషల్ గెస్ట్ ఏం చేస్తాడంటే మొత్తం అంతా మానిపివేసి, మొత్తం అంతా తొలగించి కార్యాన్ని దేవుడు సంపూర్ణంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మొదటి మాట, ఈ 38 సంవత్సరాల గురించి చెప్తున్న మొదటి మాట, వాడికి సహాయం చేసే వాళ్ళు ఎవరు, పట్టించుకునే వాళ్ళు ఎవరు, బాధ వినే వాళ్ళు ఎవరు, వాడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు. ఏదో క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తే వాడికి బోల్డ్ పప్పులు ఇచ్చేవాళ్ళే, ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళే, అరటికాయలు యాపిల్ ఇచ్చేవాళ్ళే, బిర్యానీలు ఇచ్చేవాళ్ళే. పర్మనెంట్ సొల్యూషన్ చెప్పేవాళ్ళు ఎవరు, హక్కునకు చేర్చుకున్న వాళ్ళు ఎవరు, ఒడ్డుకి చేర్చే వాళ్ళు ఎవరు. అందుకే యేసు వాడి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు అట్టంటి వాళ్ళు మన చర్చిలో ఉన్నారు. నేనైతే ఉన్నా. నా దగ్గరికి వచ్చాడు ప్రభు, నేను అభాగ్యుడినేనయ్యా, నాకు ఎక్కడి నుంచి సహాయం రావట్లేదయ్యా. ఎవరికి ఈ సమస్య చెప్పుకోవాలి అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్న దేవునికి చెప్పుకుంటే ఇంకెక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం. అది మొదటి మాట, దేవుడు మన దగ్గరికి వచ్చాడు. రెండవది, ఆయనకి చెప్పుకో చాలు, ఇంకెక్కడ చెప్పుకోలేకుండా దేవుడు చేసేస్తాడు. ఇది రెండవ మాట. ఇప్పుడు మూడో మాట, ఏం అడుగుతున్నాడు దేవుడు, నీకేం కావాలి అని అడిగినప్పుడు సమస్య చెప్పొచ్చా? విసిగించొద్దు.
వచ్చిందే నీ కొరకు, వచ్చినండి మళ్ళీ తిరిగి పంపించకూడదు. ఆయనకి బోల్డ్ మందిని కనికరించే టైం మనం ఇవ్వాలి, బోల్డ్ మందిని కనికరించాలి. ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతున్నాడు, నువ్వేం కోరుచున్నావు. ఖచ్చితంగా నీ కోరికను తీర్చే దేవుడు అడుగుతున్నాడు. నేను అడగట్లా, చిచి ఏం కావాలో నేను అడగట్లా. నేను ఒకవేళ అడిగితే నా శక్తికి మించి, నా శక్తిలో పరిమితిలో ఉన్నదే నేను చేయగలను. నా శక్తికి మించింది అడిగితే నేను చేయగలనా? అందుకే ఈ క్వశ్చన్ నేను అడగట్లేదు తల్లి, ఈ క్వశ్చన్ దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి అని. నువ్వు ఆకాశం పైది అడిగినా ఇచ్చేస్తాడు, ఎందుకంటే ఆకాశమున సింహాసనం అన్నాడు కాబట్టి. భూమి మీద అడిగినా ఇచ్చేస్తాడు, ఎందుకంటే భూమి ఆయన పాదపీఠం కాబట్టి. అగాధ సముద్ర అగాధంలో ఉన్నది అడిగిన ఇస్తాడు, ఎందుకంటే నిర్మించింది సృష్టించింది ఆయనే కాబట్టి. నేను అడిగితే ఇవ్వలేను, నా పరిమితిలో ఉండగలిగిందే నేను చేయగలను. కానీ అందుకే ఈ క్వశ్చన్ నేను తీసుకోలేదు, నువ్వే అడుగు ప్రభు అన్నాను. ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి. నెత్తి మీద ఉన్నా, నెత్తి కింద ఉన్నా, నెత్తి కింద కాదు అగాధంలో ఉన్నవి అడిగినా ఇవ్వగలిగిన సర్వాధికారము కలిగిన దేవునికి గట్టిగా చప్పలు కొడు. ప్రభు నామమున ఘనపరచండి. హల్లెలూయా. నీకేం కావాలో దేవుడు అంటున్నాడు. ఆయన కోరికలన్నీ ఈడేర్చే దేవుడు, ఆయన కోరికలన్నీ నెరవేర్చే దేవుడు ఆయన. నీకేం కావాలో దేవుడిని అది అడుగు. అయ్యా, నాకు అహరోను తల మీద పోయబడిన ఆ పరిమళ తైలు నా మీదకి రావాలి నాయన. అది నా అంగీల అంచు వరకు దిగజారాలి ప్రభువా. అది నాకు ఒక ముద్రగా మారిపోవాలి ప్రభువా. నీకేం కావాలి అని పేతుని అడిగితే నేను నీకులాగా నడవాలన్నాడు. నువ్వు వచ్చి మా దోల్లో ఉండమనుకుంటే నేను నీకులాగా అన్నాడు. ఏం కావాలి అని ప్రభు ఈరోజు రాత్రి నీతో అడుగుతున్నాడు. నువ్వేది అడిగినా చేస్తాడు. నీళ్ళ మీద నడిపి చూద్దాం, రా నడువు. నేను కూడా దయ్యాలను వెళ్ళగొట్టే అభిషేకమి ఎస్ పొందుకుని నా వేస్తున్నామని. నా పరిచర్యలో నేను కూడా ఒక ఏలియాలాగా దూసుకుపోయే అభిషేకం నాకు ఎస్ దేవుడు ఇస్తాడు. నీకేం కావాలో దేవుణ్ణి నువ్వు అడగటం కాదు, దేవుడు అడుగుతున్నాడు. అవకాశం దొరికింది అడిగి, మళ్ళీ ఎప్పుడు వస్తుంది అవకాశం? ఇప్పుడు అడుగుతున్నాడు కాబట్టి నీకేం కావాలో నిర్మోహం మాటంగా అడిగే. ఆకాశం మీద అడుగుతావా, ఆకాశం కింద అడుగుతావా, భూమి మీద అడుగుతావా, గాధ సముద్ర జల కోపంలో ఉన్నది అడుగుతావా? అడిగి పొందుకుందాం, అవన్నీ సంపాదించుకుందాం. ఏం కావాలో ఆయన అడుగుతున్నాడు కాబట్టి. సర్వమును నిర్మించి సృష్టించి, సర్వమును ప్రకృతిని ఏర్పరిచిన దేవుడు, సమస్తమును నిర్మించి సృష్టించిన దేవుడు, సమస్తము మీద అధికారము కలిగిన దేవుడు అడుగుతున్నాడు, నీకు ఏమి కావాలి, నువ్వేమి కోరుకుంటున్నావు. ఇక నువ్వు సమస్య చెప్పద్దు. సమస్య చెప్పే టైము అయిపోయింది. ఇప్పుడు అడిగే టైమే ఉంది. చర్చిలో ఉన్న వారందరూ అడగండి, పెచ్చి అడగొద్దు. నీకేం కావాలో అడగండి. పెచ్చి అడిగి కొంతకాలానికి అయిపోయే అడగొద్దు. శాశ్వత కాలం మన మీద నిలిచి ఉండే అడగండి. శాశ్వతమైన అభిషేకం అడగండి. ఆ అహరోను తల మీద పోయబడినటువంటి పరిమళ తైలం దిగజారాలి. దిగజారటం మాట ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది. దిగుతూ ఉన్నదంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా అభిషేకం మనలోనికి దిగుతూ ఉండాలి. ఫుల్గా మనం ఆత్మను పొందుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ పొందేటప్పుడు, ఎందుకంటే చాలా సంవత్సరాలుగా దేవుని ఆత్మను పొందుతున్నారు. పరిశుద్ధాత్మను మీరు అనుభవిస్తున్నప్పుడు స్ట్రైట్గా నిలబడి నాట్యం ఆడుతూ అక్కడికక్కడే ఫుల్గా మీ శరీరంలో నింపేసుకోండి. మీరు పడిపోతే ఏం జరిగిద్దంటే తెలివి వచ్చేస్తుంది. మీకు ఏదైనా తగిలినా, మీరు ఎవరికైనా తగిలినా మీకు తెలివి వచ్చేస్తుంది, స్పృహ వచ్చేస్తుంది. అందుకే మీరు నిలబడిపోయి లీనమైపోయి మీరున్న ప్లేసులని చప్పట్లు కొట్టి గంతులేసి ఆర్పటించి భాషల మాటలు నింపుకో. ఈ తైలము దిగుతూ ఉండాలి. అయ్యా, గడ్డం దాకా వచ్చింది నాయన, ఇప్పుడు నుంచి ఇది ఛాతుల మీదకి, రొమ్ముల మీదకి రావాలి, కడుపు మీదకి రావాలి, మొల మీదకి రావాలి. అయ్య, ఇదిగో ప్రభు నాయన, నా తండ్రి, ఇదిగో ప్రభు నా తండ్రి, ఎముకల మీదగా పారాలి, ఇదిగో నా తండ్రి మోకాళ్ళ మీదగా పారాలి, ఇదిగో కాళ్ళ మీదగా పారాలి, ఇదిగో మడాల మీదగా పారాలి, ఇదిగో వ్రేళ్ళ దాకా రావాలి, ఇదిగో అరికాళ్ళ వరకు దిగిపోవాలి, ఇది ఒక ముద్రగా మారిపోవాలి అని దేవుణ్ణి అడిగినంత దేవునికి ఇస్తాడు. మొదటిగా ఆ స్పెషల్ గెస్ట్ ఎందుకు వచ్చాడంటే నీవు కోరిన రేవుకు నిన్ను చేర్చడానికి వచ్చారు. రెండవదిగా ఆ స్పెషల్ గెస్ట్ ఎందుకు వచ్చాడంటే అలలను రేపే పైచాచిక
పొలిమేర, చాచబడి, చిల్లాంగి, గందరగోళ శక్తులను ఒక్క మాటతో గద్దించి బంధించి పారద్రోలడానికి ఆయన వచ్చాడు. ఇక మూడవదిగా ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఏమండి? చేయి దాటిపోయిన పరిస్థితులు కూడా మరలా తిరిగి నీకు ఇవ్వటానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు. ఆయన నాలుగవది ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడు అంటే, నీకెవరు సహాయం చేయట్లేదని, నేను ఎవరు పట్టించుకోవట్లేదని, నీ బాధ ఎవరు వింటలేదని ఆయన నీ దగ్గరకు వచ్చాడు. దాంట్లో బి, ఆయన ఎందుకు నీ దగ్గరకు వచ్చాడు అంటే, నీ సమస్యను విని మరలా ఈ సమస్య ఇంకొకరితో చెప్పుకోకుండా చేయడానికి వచ్చాడు. నెంబర్ 3, ఆయన ఎందుకు నీ దగ్గరకు వచ్చాడు అంటే, నీకేం కావాలో అడిగితే నువ్వేం అడుగుతావో అది నీకు ఇచ్చి వెళ్ళటానికి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు ప్రభుని? యేసు రాజా నీ మహిమ నాలో అడగండి 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 ఉండని, ఇది అడుగు అడుగు అడుగు. యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతుకగా, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాల. అయ్యా నీ సాక్షిగా యేసు రాజా నీ మహిమ నాలో ఉండని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతుకని. ఈ వాక్యము మీ వినికిడిలో దేవుడు దీవించి భద్రపరచునుగాక.